గోంగూర పచ్చడి చేస్తున్నాకేమో నేను ఇప్పుడు. గోంగూర పచ్చడి. ఓకే. కూరగాయలు పోకులు ఉంటాయి. ఇది మన ఇంటి దగ్గరదే కాబట్టి చెప్పడానికి రాదు. దానికి కావాల్సినటువంటి ఇవి ఒక స్పూన్ ధనియాలు, పచ్చి ధనియాలు వేయాలి. మెంతులు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను. ఇవి వేపుకోవాలి, కొంచెం నూనె వేసి. ఇవి మాత్రం పచ్చివే అన్నీ కలిపి దంచుకోవాలి. ఓకే. ఇది లాస్ట్లో వేయాలి. ఉల్లిగడ్డ కట్ చేసి లాస్ట్లో పచ్చడి అయిన తర్వాత. ఓకే. పచ్చిమిర్చి, గోంగూర వేసుకొని ఉడికించుకోవాలి. ఇది కూడా పెట్టేసుకుందాం. గోంగూర. ఓకే. ఉడికిన తర్వాత నూనె వేసుకోవాలి. ఓకే. మగ్గే వరకు ఇది లోపలికి పోతుంది కూర మొత్తము. అంతవరకు ఆ తర్వాత నూనె వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని అవి మెంతులు, జీలకర్ర వేపుకుందాం. ఇవి తీసి రోట్లో వేసుకొని పచ్చి ధనియాలు కూడా, ధనియాలు వేపుకోకూడదు, పచ్చి వేసుకొని నూరు పెట్టుకుందాం. ఈ ధనియాలు కూడా పచ్చి వేసి నూరుకొని ఇవి మెదిన తర్వాత ఈ వెల్లుల్లి కూడా వేసుకొని నూరుకుందాం. గిన్నె ఇంకా కొద్దిగా అయిన తర్వాత ఇవి పచ్చగా ఉంది కదా, ఇది మొత్తం కలర్ మారిన తర్వాత నూనె వేసుకుందాం. ఎల్లో కలర్లోకి రావాలా అంటే అవి అయినట్టు. అట్లా అయిన తర్వాత నూనె వేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఇది రుబ్బినట్టు మంచిగా మెదిపినట్టు అవుతుంది కదా. ఇప్పుడు నూనె వేసుకుందాం. పసుపు కొంచెం, కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం పసుపు వేసుకొని నూనె సరిపోయేంత. నూనె ఎక్కువ పడుతుంది, ఎక్కువ అవసరం ఉంటుంది. ఇట్లా కొద్దిగా వేసుకుంటే ఇప్పుడు ధనియాలు, జీలకర్ర ఇవి మెదిగినాయి. ఇప్పుడు ఇవి వేసుకుందాం. ఇవి వేసుకొని కొద్దిగా ఎక్కువ మెదిపే అవసరం లేదు. ఎక్కువ నూనె వేసినాం కదా, నూనె ఎక్కువ పడుతుంది దీంట్లో, నీళ్ళే లేదు. ఇగో అయింది. ఇంకా అవి నూరుకున్నవి ఇవి వేసి ఇంకా రోడ్లనైనా సరే పప్పు గుత్తితోనైనా మెదుపుకుంటే అయిపోతుంది. వేసుకొని ఇది దింపేసుకొని ఇప్పుడు మనమైతే పప్పు గుత్తితోనే మెదుపుకుందాం. కొన్ని నూరుకున్నాం కదా, ఇది వేసుకొని ఉప్పు వేసుకొని సరిపోయేంత. లావుది ఇది ఎక్కువనే పడుతుంది దీంట్లో. గోంగూర పచ్చడి దీని నుంచి టేస్ట్ వస్తుంది. అయిన తర్వాత ఒక్క ఉల్లిగడ్డ వేసుకుంటున్నా నేను. చిన్న కట్ చేసి కొద్దిగా చేతితో ఇట్లా అనుకొని దీంట్లో వేసుకొని ఒక్కసారి అయితే బాగుంటుంది. ఎక్కువ గట్టిగా కూడా అనకూడదు, తగులుతుంటాయి తింటుంటే. దీంట్లో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా ఏం కాదు, బాగుంటుంది. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఇష్టం ఉంటాయి. ఎండుమిర్చి మధ్య మధ్యలో తాగితే బాగుంటుంది.